మటుకు మేము ప్రభా మరి నా మటుకు నేనైతే ప్రభా మరి అనేక విషయాల్లో తప్పిపోతున్నప్పుడు కూడా ప్రభా మరి మీ యొక్క ఉచితమైన ప్రేమతో ప్రభా నన్ను ప్రేమించి ప్రభా మరి యొక్క పరిశుద్ధుల సంఘంలో ప్రభా నన్ను ఉంచడానికి మీరు కృప చూపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభా ముఖ్యంగా ప్రభా మరి VBSని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ప్రభా మరి మంత్ 22, 25 ప్రభా మరి VBS జరుగుతుండగా ప్రభా మరి మీరే మీ యొక్క కార్యాన్ని ప్రభా విజయవంతం చేస్తూ రండి తండ్రి. ప్రభా ఎవరైతే ప్రభా మరి మీరు ఏర్పరచుకున్నారో ప్రభా మరి దేవా స్టూడెంట్స్ని బట్టి ప్రభా టీచర్స్ని బట్టి ప్రభా మరి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆల్రెడీ మీ ప్రణాళికలో ఎవరైతే ఉన్నారో వారందరినీ ప్రభా మీరే ప్రభా సిద్ధపరుస్తూ రండి తండ్రి. ప్రభా మరి వాతావరణం విషయంలో కానీ మరి ఎక్కడా కూడా ఎటువంటి ప్రభా భంగం కలగకుండా ప్రభా మరి అన్నీ ఏ విధంగా అయితే ప్రభా మీ సన్నిధిలో కూర్చొని మేము ప్రభా మరి ప్రణాళిక వేసాము ప్రభా అదేవిధంగా ప్రభా మరి జరగటానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా ఎందుకంటే ప్రభా మేము మనుషుల వైపు చూడట్లేదు తండ్రి. ప్రభా మరి మనుషులను నమ్ముకుంటూ కంటే రాజులను నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నారు తండ్రి. ప్రభా మరి మేము మీ వైపు చూస్తున్నాం తండ్రి. ప్రభా మరి మేము మిమ్మల్నే నమ్ముకొని ముందుకు వెళ్తున్నాం తండ్రి. ప్రభా మరి మాకైతే ఏం తెలియదు ప్రభా మరి మీరు ఆ రోజు ప్రభా మరి ఆ యొక్క టైంలో ప్రభా మీరు ఏ విషయాలైతే ప్రభా మీరు బోధించాలనుకుంటున్నారో ఎవరిని నడిపించాలనుకుంటున్నారో ప్రభా వారందరినీ ప్రభా మీరే ప్రభా నడిపిస్తూ రండి తండ్రి. ప్రభా సహాయం చేయండి ప్రభా. మరి దేవా మే మాసంలో ప్రభా మరి ఎండలు అధికంగా ఉంటున్నాయి ప్రభా మరి వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. ప్రభా మీకు అసాధ్యమైనది ఏదీ లేదుగా తండ్రి. ప్రభా మరి నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నారుగా తండ్రి. ప్రభా మరి మేము నమ్ముతున్నాం మీరే ప్రభా మీ కార్యాన్ని ప్రభా మరి విజయవంతం చేస్తారని నమ్ముచున్నాం తండ్రి. ప్రభా అదేవిధంగా ప్రభా మరి ఫైనాన్షియల్ విషయంలో కూడా ప్రభా మీరే కృప చూపిస్తూ రండి తండ్రి. ప్రభా దేవా మరి ఇంకా ఏ విషయాల్లో ప్రభా మరి దేవా మరి కొరతగా ఉందో ప్రభా మీరే ఆ యొక్క విషయాల్లో ప్రభా సమృద్ధిని అనుగ్రహిస్తూ రండి తండ్రి. ప్రభా దేవా ప్రభా మరి ఇంకా ఏ విషయాల్లో అయితే ప్రభా మరి ఇంకా నీడుందో ప్రభా ఇంకా ఏ విషయాల్లో అయితే ప్రభా మరి దేవా ఇంకా హెల్ప్ కావాలో ప్రభా ప్రతి విషయంలో ప్రభా మీరే ముందుండి నడిపిస్తారని నమ్ముచున్నాం తండ్రి. ప్రభా అదేవిధంగా ప్రభా సంఘం నానాటికి ప్రభా మరి అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో మీరు మాట్లాడండి తండ్రి. ప్రభా దేవా మరి మేము ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభా మరి మీ వైపే చూస్తున్నాం తండ్రి. ప్రభా మరి మీరే మీ ప్రజలను తీసుకొచ్చి ప్రభా మీ యొక్క వర్తమానాన్ని ప్రభా వినిపింపజేయండి తండ్రి. ప్రభా మరి పాపం నుండి శాపం నుండి నరకం నుండి ప్రభా మరి అగ్నిలో నుండి ప్రభా మరి మనుషుల్ని లాగినట్లుగా ప్రభా మీరే ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ ప్రభా మరి మీ సన్నిధికి నడిపిస్తూ రండి తండ్రి. ప్రభా మీ యొక్క కార్యాన్ని మీరు జరిగించుకోండి తండ్రి. ప్రభా మీరే సహాయం చేస్తారని నమ్ముచున్నాను తండ్రి. ప్రతి విషయంలో మీరే కృప చూపిస్తారని నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపగల దేవా, నీ ప్రియ కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో అన్ని నామముల కంటే హెచ్చైన ఘనమైన మేలైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో చేరి ప్రార్థించుటకు, మీ సన్నిధిలో మరి ప్రభా మేము మిమ్మల్ని స్తుతించుటకు, మరి ప్రభా మీ వాక్యమును ధ్యానించుటకు మాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకు వందనాలు. ఎంతోమంది ఈ అవకాశాన్ని కోల్పోతున్నారు. వారిని దర్శించి మరి ప్రభా మీ సొంత సమయంలో మీరే వారిని ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నాం. దయ చూపించండి, సహాయపడండి. పాడే పాటలు, వాయించే వాయిద్యాలు, వాక్య ధ్యాన సమయం మాకెంతైనా దీవెనకరంగా చేసి ఆశీర్వదించుమని కోరుచు. మరి ప్రభా పాటలు వాయిద్యాలు అన్నీ కూడా నేను ఆ మహిమార్థమై క్రమంగా జరుగునట్లుగా సహాయపడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 192, పాత పుస్తకంలో 190. తిమోతి బ్రదర్.
పాట సంఖ్య 192, 190. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము మన పాట పాడదాం. యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, తలచితిని దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొంది, దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొంది. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రము నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రము. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రము. నా ప్రియమైన యేసు ప్రభు, ఒక క్షణ సమయములో నశించు
ఒక క్షణ సమయములో నశించు నా జీవితాన్ని నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకు నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకు నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు లోకము పాపములో నే పాపిగా జీవించితిని లోకపు పాపములో నే పాపిగా జీవించితిని శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకు శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రము నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినము నే పాడుట నీ వలనే యేసు ప్రభు ఈ దినము నే పాడుట నీ వలనే యేసు ప్రభు ఎల్లప్పుడు నే పాడెదను దేవా నాయందు వసించు ఎల్లప్పుడు నే పాడెదను నాయందు వసించు నా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును నీ సన్నిధి ఆనందమును దేవా కృపతోనే నొసగితి నీ సన్నిధి ఆనందమును కృపతోనే నొసగితి నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రము నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రము నా ప్రియమైన యేసు ప్రభు
పాట సంఖ్య 147, 145. సాంగ్ నెంబర్ 147 and 145. పైనున్న నీకు నా స్తుతులను చెల్లించేదము. నీ సన్నిధి యందు నిన్నారాధించి పాత్రుండవి వంచు కీర్తింతును. పాత్రుండవివే 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 మా ప్రభు నీవే. నీ సన్నిధి యందు నిన్నారాధించి పాత్రుండవి వంచు కీర్తింతును. దేవుడవో నీవు నరరూపమెత్తి దూతల కన్న తగ్గింపబడి స్త్రీ సంతానమౌ నీవు మరణించి సర్పము తలనలుగా రోకితివి. పాత్రుండవివే 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 మా ప్రభు నీవే. నీ సన్నిధి యందు
సృష్టియే సిల్వయోద్దకు నిన్ను నప్పి సిల్వన్ మేకులతో కొట్టిరి దైవ మానవులచే వీడబడి శాపనష్టం అనుభవించితివి పాత్రుండవివే పాత్రుండవివే మా ప్రభు నీవే నీ సన్నిధి యందు నిన్నారాధించి పాత్రుండవివంచు కీర్తింతును మహిమతో మరణమును గెలిచి గొప్ప విజయము పొందితివి చావు సమాధులపై విజయుండా నిన్ను స్తుతింపక నెట్టులుందును పాత్రుండవివే పాత్రుండవివే మా ప్రభు నీవే నీ సన్నిధి యందు నిన్నారాధించి పాత్రుండవి మంచు కీర్తి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయండి. ఒక్కరు ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ పాదాలపై సాగిలు పడి స్తుతి చెల్లిస్తున్నాను తండ్రి. మీ ఘనమైన నామను బట్టి మీకు వందనాలు. ఇంతవరకు సహాయపడుతూ వచ్చిన ప్రేమంతను బట్టి మీకు వందనాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగి ప్రభా, ఆరాధన కొరకైనటువంటి ప్రభావం నేను లేఖన భాగాలు మా కొరకై సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నిలబడుతున్నటువంటి మీ దాసుని మీకు ఆత్మతో అభిషేకించండి, కనికరించము, సహాయం చేయండి తండ్రి ప్రభా. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సహాయపడవలసిగా ప్రార్థన చేస్తున్నాం. కనికరించము, సహాయం చేయము తండ్రి. చేరు వచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. ఇంకా మీ చిత్తంలో ఉన్న వారిని ఆయాచపరచము, కనికరించము, సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో నుండి
దేవుని వాక్యంలో నుండి ఉదయకాలము మనము ధ్యానం చేసిన ఒక మాట చదువుదాం. కీర్తనలు 22వ కీర్తన 9-10 వచనాలు. Psalm 22 verse 9 and 10. 22వ కీర్తన 9-10 వచనాలు కలిసి చదువుదామండి. గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మరొకసారి వందనములు స్తోత్రములతో మీ నామమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ సత్యమును బట్టి, మీ కనికరము, మీ వాత్సల్యత, మీ దీర్ఘశాంతము, మారని మార్పు చెందని మీ కృపలన్నిటి కొరకై స్తోత్రములు చెల్లిస్తూ, మరి ప్రభా ఈ రాత్రికాల సమయంలో కొంతమంది వాక్యం కొరకు ఆశతో రాగలుగుతూ వచ్చారు. వారిని మీరు తృప్తిపరచండి. మీ దగ్గరకు ఆశతో వచ్చిన వారు ఎవరిని కూడా మీరు నిరాశపరచలేదు ప్రభు. నీ ప్రజలైన వారిని దర్శించండి, నన్ను ఆత్మచేత అభిషేకించండి. అనేకులకు క్షేమకరమైన మాటలు మీరు అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ, మరి ప్రతి అంతరాయం నుంచి దూరపరచండి. మరి ప్రభువా, మిమ్మల్ని గూర్చిన వాస్తవికతను మేము ఎరుగునట్లుగా సహాయపడమని కోరుచు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో మనం గమనించగలిగితే, దేవుడు ఆయన అన్నిటికీ చాలినవాడుగా, అన్ని పరిస్థితులకు సరిపోదగిన వాడుగా మనము దేవుని వాక్యంలో చూడగలం. ఉదయకాలం మనం చూచినట్లుగా ఆయన మనకు తండ్రి వలె, తల్లి వలె, సహోదరుని వలె, స్నేహితుడుగా, ఆయన అపరిమితమైన శక్తి, అపరిమితమైన జ్ఞానము ఆయన కలిగిన వాడుగా మనకు అనేక విధాలుగా ఆయన సహాయపడగలుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ దినము మదర్స్ డే సందర్భంగా మనము బైబిల్ గ్రంథంలో కొంతమంది తల్లులను కూర్చి మనం ధ్యానం చేశాం. మొదటిది హాగరు తన కుమారుని కొరకు ఎలుగెత్తి ఏడ్చి తన కుమారుని ఆశీర్వాదానికి కారణమైంది. తర్వాత రెండవ తల్లి యకోబేదు, మోషే యొక్క తల్లి, తన కుమారుని పరిపూర్ణంగా ప్రభువుకు సమర్పించి సమర్పణతో తనను దేవుని కొరకు పెంచినదిగా మనం చూడగలుగుతున్నాం. అలా పెంచుట చేత మోషే దేవుని ప్రజలందరినీ నడిపించుటకు ఆయన తనను కూడా త్యాగం చేసుకున్నాడు. తర్వాత మూడవది సమూయేలు యొక్క తల్లి హన్నా. హన్నా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించి దేవుని సన్నిధిలో సమూయేలును పొందిన తర్వాత సమూయేలును దేవుని కొరకు ప్రతిష్ఠించినదిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క అక్కరను ఎరిగి దేవుని యొక్క అవసరత కొరకై ప్రార్థించు వారి ప్రార్థనను దేవుడు ఆలకించును. కాబట్టి ఈ ముగ్గురు తల్లులు మనకెంతో ప్రాముఖ్యమైన వారు. క్లుప్తంగా కొన్ని నిమిషాలు మరి ఒక ఇద్దరు తల్లులను కూర్చి మనం చూడగలం. రండి, మొదటిది
మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనం. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 15 వర్స్ 22. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనం. అందరం కలిసి చదువుదామండి. 21, 22. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. కాబట్టి ఈ స్త్రీ కనాను స్త్రీ అని వ్రాయబడుతుంది. తర్వాత మనము అనేకమైన సువార్తల్లో కూడా చూడగలిగితే, మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఆ స్త్రీ సురోఫేనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలుగా మనము 26వ వచనంలో మార్కు సువార్త 7:26లో కూడా చూడగలం. సైరోఫేనియన్ ఉమెన్. ఆ స్త్రీ దేవుని దగ్గరకు వచ్చి తన కుమార్తె విషయమై దేవుని సన్నిధిలో మనవి చేయుచూ ఉంది. తన అక్కరేంటి? తన కుమార్తె దయ్యము పట్టి బహుగా బాధపడుచుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సందర్భంలో ఒక్క మాట కూడా పలకలేదు. 23వ వచనం. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటనైనను చెప్పలేదు. అంత మాత్రాన ఆ స్త్రీ మౌనంగా లేదు. ఆమె మాటి మాటికి అడుగుచుంది కనుక శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, యేసు ప్రభువారు అన్నారు, అమ్మా, నేను నశించు ఇశ్రాయేలీయుల యొద్దకి
ప్రభు దగ్గర తను ఏదైతే పొందాలని అనుకుంటుందో, పొందాలని కోరుకుంటుందో, ఆ సంగతులన్నిట్లో పరిపూర్ణంగా ప్రభువు మీదనే ఆధారపడుతున్నట్లుగా మనము దేవుని వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి చెప్పింది, ఆయన యుద్ధకు వచ్చి ఆయనను మ్రొక్కి, చదవండి 25వ వచనం. ప్రభువా నాకు సహాయము చేయుమని అడిగెను. ప్రభువా నాకు సహాయం చేయి. ప్రభు వద్దంటున్నా వెళ్ళిపోకుండా, ప్రభువా నాకు సహాయం చేయి. 26లో ప్రభు అన్నాడు, అందుకు ఆయన చాలు. అందుకు ఆయన ఏమన్నాడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పు. అమ్మా, నా పిల్లలు ఇశ్రాయేలీయులు, వారికి ఇవ్వవలసిన ఆహారాన్ని నేను తీసి కుక్క పిల్లలకి వేస్తే ఎలా ఉంటుంది అంటే, నిజమే ప్రభువా, అది అలా వేయ తగదు కూడా. అయినను ఇప్పుడు ప్రభు ఏమన్నాడంటే, అమ్మా నేను నా ఆహారాన్ని మరెవరికో ఇవ్వను, నా పిల్లలకే ఇస్తానంటే ఆమె అన్నది. 27 నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పి, ఈ కనాను స్త్రీ ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్ద నుండి సహాయము పొందుట కొరకై 2 స్టేట్మెంట్స్ ఇచ్చింది ఆయన గురించి. ఆయన గురించి ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ ఏంటంటే, హీఈస్ ఎ గాడ్, అందుకే ఆయనను ఆరాధించింది. ఆయన దేవుడు, ఆయన మాత్రమే దేవుడు. ఒకవేళ తనకు తెలిసినంత వరకు దేవుళ్ళు ఎంతోమంది ఉంటే, పోవయ్యా ఈ దేవుడు కాకపోతే వేరే దేవుడిని చూసుకుంటాను అని వెళ్ళిపోవచ్చు. కాదు, ఆయన దగ్గరకు వచ్చి ఆయనను మ్రొక్కి తర్వాత చెప్పింది, ప్రభువా యు ఆర్ నాట్ ఓన్లీ గాడ్, యు ఆర్ ఆల్సో ద మాస్టర్. నీవు యజమానుడవు కూడా. యజమానుడవు అంటే అర్థం ఏంటంటే, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కల కొరకు ఆశపడతాయి కదా అనంటే, ఇప్పుడు మనం ఈ సంభాషణలో యేసు ప్రభువారు ఆమె యొక్క దయనీయమైన పరిస్థితిని తెలిపితే, ఏంటి ప్రభువా నేను కుక్కనా, నేను కుక్క పిల్లనా అంటే నేను మీకు ఎలా కనిపిస్తున్నాను అని అనకుండా, ఎస్ నిజమే ప్రభువా, నువ్వు అంటున్నట్లుగా నేను కుక్క పిల్లనే. ఎందుకొరకంటే నేను ఇశ్రాయేలు సంతతికి చెందినదానను కాను. కనుక నా స్థితిగతులను బట్టి వాస్తవంగా నేను బలహీనమైన వ్యక్తినే. అయితే ఈ బలహీనమైన వ్యక్తికి ఏం గ్రహింపు వచ్చిందంటే, నేను బలహీనురాలను, నా ప్రభు యజమానుడు, నా ప్రభు బలవంతుడు. కాబట్టి ఇప్పుడు ఆమె చెప్పిన మాట నిజమే అయ్యా, నేను కుక్క పిల్లను సరే, అయితే నాకు యజమాని నీవే కదా. సహజంగా కుక్క పిల్ల యజమానుని బల్ల వైపు నుండి, బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కల కొరకు ఎదురు చూస్తుంది కదా, నేను అలా ఎదురు చూస్తున్నాను. సరే, ఎందుకు యేసు ప్రభు వారు ఈ సంభాషణ చేశాడు, ఈ మాటలు చెప్పాడు? ఆయనకు పార్షియాలిటీ ఉందా? దేవుడు పక్షపాతియా? దేవునికి మరేవో శ్రేష్టమైన సంగతులు లేకపోతే గొప్ప గొప్ప వ్యక్తులే అవసరమా అంటే కాదు. ఆయన ఆ స్త్రీని ఎదుర్కొని ఆమెతో మాట్లాడిన ఈ ఎన్కౌంటర్లో దేవుడు ఆమెలో ఉన్న విశ్వాసము, ఆమె కలిగి ఉన్న విశ్వాసము బహిర్గతం చేయాలి, బహిరంగంగా తెలియచేయాలని కోరాడు. ఆమెలో విశ్వాసం ఉంది. హీజ్ ఏ గుడ్ బిలీవర్. ఆమె ఎంతో దైవ భక్తి కలిగిన విశ్వాసురాలు.
ఆ విశ్వాసము ప్రజలకు తెలియాలి. అందుకు యేసు ప్రభు వారు ఏం చేశారంటే, ఆమెతో ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ప్రభు అన్నాడు 8వ వచనం, అందుకు యేసు ఆమెతో చెప్పెను, ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో. ఈ చిన్న మాట చెప్పడానికి ఇన్ని మాటలు మాట్లాడాలా? నీ విశ్వాసం గొప్పదమ్మా, నువ్వు కోరినట్లే నీకు అవుతుంది పో అని చెప్తే ఏం నష్టం జరగదు. కానీ ఆమెలో ఉన్న విశ్వాసం అనేకులకు తెలియచేయబడాలి. కాబట్టి ఇప్పుడు ఈ కనాను స్త్రీ ఒక తల్లిగా తన కుమార్తె యొక్క స్వస్థత కొరకు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయన యొద్ద తన విశ్వాసాన్ని రుజువు చేసింది. తల్లులుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన భక్తులుగా మన జీవితాల్లో ఇలాంటి విశ్వాసం, ఇలాంటి భక్తి మనం ప్రదర్శించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. సాధారణమైన సామాన్యమైన సంగతుల కొరకు మాత్రమే కాక, దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించు ఆయా సమయాల్లో, దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించుట కొరకు మన ప్రార్థనలను ఆలస్యం చేసి తృణీకరించు సమయాల్లో కూడా మనము ప్రభువు మీద విశ్వాసం ఉంచాలి అని నేర్పించుచున్నది ఈ కనాను స్త్రీ. తర్వాత రెండవ స్త్రీని మనం గమనించగలిగితే, ఆ స్త్రీ యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 19 వర్స్ 25. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం, ఆయన తల్లియు ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు శిలువ యొద్ద నిలిచి ఉన్న తల్లి అయిన మరియ, మదర్ ఆఫ్ జీసస్, యేసు ప్రభువారి తల్లి, యేసుక్రీస్తు ప్రభువారి తల్లి దయాప్రాప్తురాలుగా మనకు పరిచయం చేయబడుతుంది గబ్రియేలు దూత ద్వారా. అక్కడి నుండి ఆమె యొక్క జీవనం, ఆమె యొక్క జీవితాన్ని మనం బాగా అర్థం చేసుకోగలిగితే, యేసు తల్లి అయిన మరియ యేసు తల్లి యొక్క స్థానాన్ని తీసుకొని దయాప్రాప్తురాలై ఆమె పొందిన అనేకమైన ఆశీర్వాదములు మాత్రమే కాకుండా ఆమె అనుభవించిన కఠినమైన శ్రమలను కూడా మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభువారి తల్లి ఆమెను దయాప్రాప్తురాలుగా, కన్య మరియగా, మరియ మాతగా, ప్రస్తుతం అనేక దేశాల్లో పూజించబడుచున్న మేరీ మాతగా మాత్రమే కాక, ఆమె యేసుక్రీస్తు ప్రభువారికి తల్లి స్థానాన్ని స్వీకరించిన తర్వాత ఆమెకు ప్రదానం చేయబడిన యోసేపు యొద్ద నుండే ఏమొచ్చింది? ఎదిరింపులు ఎదుర్కొంది. యోసేపు కూడా అనుకున్నాడు, రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించి ఆమెను విడిచిపెట్టాలని మనసులో అనుకున్నాడు. ప్రభుదూత ప్రత్యక్షమై లేదు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఇలా తను క్రీస్తుకు జననమిచ్చిన తర్వాత నుండి అనేకమైన సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారి తల్లి
ఆమె అనేకమైన హింసలు, అనేకమైన నిందలు, అనేకమైన అవమానములు ఎదుర్కొంటూ వచ్చింది. ఎంతోమంది యేసు ప్రభు వారిని ఆయన ముందే బహిరంగంగా అవమానపరిచారు. ఆమె తల్లితో సహా అవమానించారు. వాటన్నిటినీ కూడా తల్లి అయిన మరియా ఏం చేసిందంటే వాటన్నిటిని భరించుటకు సిద్ధపడింది. సహజంగా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు బహుశా మరియా ఎంతో బాధపడి ఉండొచ్చు. అయితే తల్లి అయిన మరియా వాటి కొరకు నియమించబడిందని, దయాప్రాప్తురాలు దాని కొరకే కాబడిందని, ప్రభు దూత ద్వారా ఎన్నుకొనబడిన ఏకైక వ్యక్తిని గ్రహించిన తర్వాత ఇక వాటన్నిటినీ కూడా సంతోషంతో భరించడానికి ముందుకు వెళ్ళింది. అలా ముందుకు వెళ్ళినటువంటి తల్లి అయిన మరియా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన 8వ దినాన దేవాలయంలోనికి వెళ్తే ఆమెకు ఒక సూచన ఇవ్వబడుతూ వచ్చింది. చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనం. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. నీ హృదయంలోనికి ఏం దూసుకొని వెళ్తుంది? ఒక ఖడ్గం దూసుకొని వెళ్తుంది. అంటే నీ హృదయం నొప్పి పడుతుంది, నీ హృదయం గాయపడుతుంది. నువ్వు వాటికి సిద్ధంగా ఉండాలి. యేసు ప్రభు వారికి జననమివ్వడం మాత్రమే కాకుండా ఆయన కొరకై ఎన్నో నిందలు భరించాలి, ఎన్నో అవమానములు భరించాలి. అవసరమైతే నీ హృదయం, ఆ హృదయాన్ని చీల్చుకొని వెళ్ళే ఖడ్గం కూడా వెళ్తుంది, అయినా నువ్వు భరించాలి. తల్లి అయిన మరి అదే చేసింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి శిలువ యొద్ద యేసుక్రీస్తు ప్రభువారి తల్లిని మనం చూడగలం. ఆ శిలువ యొద్ద ఏం చూస్తుంది? శిలువ దృశ్యాన్ని చూస్తున్న మరియా ఎంతో హృదయ విదారకమైపోయి తన గుండెల్లో పొడిచినట్లుగానే ఉంది. ఆయనను పొడుస్తుంటే, ఆయనను అవమానపరుస్తుంటే, ఆయన శిలువ శ్రమలన్నీ అలా చూస్తూ ఎంతో దుఃఖముతో ఆ బాధనంతా కూడా భరించిన వ్యక్తిగా మరియను మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఆయన తల్లి అయిన మరియా ఈ పరిస్థితులన్నిటినీ ఎదుర్కొంటూ ఉండగా తల్లి యొక్క స్థానము కేవలం ఒక భౌతికమైనది మాత్రమే కాకుండా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రణాళిక మన బిడ్డల ఎడలకు కూడా అది శాశ్వతంగా నెరవేర్చబడుటకు మనం సహకరించాలి అనేది కూడా తల్లి అయిన మరియా మనకు నేర్పించుచున్న పాఠం. కాబట్టి ఈ కనాను స్త్రీ, తర్వాత ఈ యేసు ప్రభువారి తల్లి మనకు నేర్పించే ఈ ఆధ్యాత్మికమైన పాఠాలను మనము గుర్తుంచుకొని ప్రభులో మనం ముందుకు కొనసాగుటకు ప్రభు మనకు సహాయం చేయును గాక. ప్రార్థన చేస్తాం. ఎవరైతే ప్రభు బలలో పాలు పొందలేదో వారి కొరకై ప్రభు బల్ల ఇవ్వబడుతుంది. కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో వందనములు స్తోత్రములు చెల్లించి తగ్గించు మీ పాదములను సమీపించి ఆరాధించి గణపరుస్తున్నాం. ఉదయకాలం నుండి మీ సన్నిధిలో మాకిచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు. మరి ప్రభువా, మీ సన్నిధిలో మాకిచ్చిన అనుమతి కొరకై కూడా స్తోత్రాలు. ఉదయకాలం నుండి దైవభక్తులైన స్త్రీలను
మేము ధ్యానం చేయడానికి ఇచ్చిన మంచి అవకాశం కొరకు వందనాలు. మాకిచ్చిన తల్లులందరి కొరకై స్తోత్రాలు. ఇలాగున దైవభక్తురాండ్రైన స్త్రీల వలె మేము కూడా నీ యందు విశ్వాసం ఉంచి భయభక్తులతో ముందు కొనసాగుటకు మాకు సహాయపడమని కోరుచు, మరి ప్రభు మా కొరకై కలువరి శిలువలో మీరు మరణించారు, సమాధి చేయబడి తిరిగి లేచారు. మీ నామం యొక్క శక్తి ప్రభావం మా జీవితాలకు ఎంతో ప్రభావితం చేసి మా జీవితాలను మార్చినదిగా మేము చూడగలుగుతున్నాం. మరి ప్రభు మీ యొక్క ఆజ్ఞల మార్గంలో, మీ యొక్క వాక్యపు క్రమంలో మేము ముందు కొనసాగునట్లుగా మాకు సహాయపడమని కోరుచు, మా కొరకై శిలువలో మరణించి సమాధి చేయబడి మీ శరీరమును అప్పముగా చేసి మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లిస్తూ పాలు పొందిన యోగ్యతను అనుగ్రహించమని రక్షకుడు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఎవరైతే ప్రభు శరీరంలో పాలు పొందుటకు తిమోతి బ్రదర్ సిద్ధంగా ఉన్నారో మీ కుడి చేయి తలకు పైగా చూపించండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పాను. ప్రభువా మీ రక్తం కొరకై స్తోత్రాలు. మరి ప్రభువా మాకిచ్చిన క్షమా కొరకు స్తోత్రాలు. మీ యొక్క ఆజ్ఞల మార్గంలో మేము నడుచుటకు, మీ కొరకై మేము జీవించుటకు, మీ మరణ భూస్థాపన పునరుద్ధానములను మరి ప్రభు మేము ప్రచురించుటకు కూడా మా కృపను అనుగ్రహించి సహాయపడమని క్రీస్తు పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైతే ప్రభు యొక్క శరీరంలో పాలు పొందారో ప్రభు యొక్క రక్తంలో కూడా పాలు పొందినట్లు సాదృశ్యమైన ద్రాక్షారసంలో పాలు పొందరు మీ కుడి చేయి తలకు పైగా చూపించండి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రేమన పరలోకపు తండ్రి, కృపగల దేవా, వందనములు స్తోత్రములతో మరి ప్రభుదే కాలం నుండి మీ సన్నిధిలో మాకు ఇచ్చిన మంచి సమయం కొరకు స్తోత్రాలు. మీ వాక్యమును ధ్యానించుటకు, మీ సన్నిధిని అనుభవించుటకు మీరు మమ్మల్ని అనుమతించారు, అందుకై స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో కూడా కనాను స్త్రీ గురించి, తల్లి అయిన మరియను గూర్చి కూడా మేము కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానం చేయడానికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు. ప్రభు శరీరంలో పాలు పొందిన వారి కొరకై స్తోత్రాలు. మీ వాక్యము జుంటు తేనె దారుల కంటే మధురమైనది. మరి ప్రభు వాటిని మేము మరి ప్రభు మా జీవితాల్లోనికి వాటి సారాన్ని మేము పొంది మీ కొరకు జీవించుటకు సహాయపడమని కోరుచు, రాబోయే రోజుల్లో మరి ప్రభు మేము మీ కొరకై అనేకమైన ఆత్మీయమైన కార్యక్రమాలు చేయగలిగినట్లుగా సహాయపడండి. 20వ తారీఖు నుండి 25 వరకు జరిగే VBSలో సహాయపడండి. మానవుని ఆలోచనలన్నీ కొట్టివేయండి.
దైవికమైన ప్రణాళిక మీ చిత్తము ఈ స్థలంలో నెరవేర్చబడినట్లుగా సహాయపడండి. మరి ప్రభా అలాగున నీ ఆలయమును నీ మహిమతో నింపండి. మరి ప్రభు అనేకులు నీ మహిమను వెదుకున్నట్లుగా సహాయపడండి. రాజులు నీ సన్నిధిని వెదుకున్నట్లుగా సహాయపడండి. అధిపతులు అధికారులు మరి ప్రభా మీ యందు విశ్వాసం ఉంచున్నట్లుగా సహాయపడండి. నశించిపోయే ఆత్మల కొరకై మేము పని చేయగలిగినట్లుగా సహాయపడండి. రానున్న దినాల్లో సువార్త పనిని మేము ప్రారంభించినట్లుగా, నిశ్చితమైతే ఎలక్షన్స్ తర్వాత మరి ప్రభా మేము సువార్త పరిచర్య ప్రారంభించినట్లుగా సహాయపడండి. మరి ప్రభా గ్రామాల్లో పరిచర్య ప్రారంభించినట్లుగా సహాయపడండి. మరి ప్రభా విలేజ్లో కాటేజ్ మీటింగ్స్ కూడా ప్రారంభించినట్లుగా సహాయపడండి. మరి ప్రభా అనేక గ్రామాల్లో మరి ప్రభా నూతన నిబంధన సంఘాలు మరి ప్రభా ప్రారంభించినట్లుగా సహాయపడండి. మీ కృప కొరకై మేము కనిపెడుతున్నాం. మీ సన్నిధి కొరకై మేము ఎదురు చూస్తున్నాం. మీ సహాయం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. 121వ కీర్తన మా మధ్యలో నెరవేర్చండి. మరి ప్రభువా అలాగున VBSలో కొంతమంది పిల్లలనైనా మీరు రక్షించుమని ప్రార్థన చేస్తున్నాం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించమన్నారు. మరి ప్రభువా ఈ క్రమంలో మేము వారి కొరకై ప్రయాసపడినట్లుగా సహాయపడండి. టీచర్స్ని అనుకూలపరచండి. మరి ప్రభు అన్నింటినీ కూడా మీ స్వాధీనం ఉంచుకొని మీ కార్యములు జరిగించి మహిమ పొందమని కోరుచు రాగలిగిన ప్రియుల కొరకు స్తోత్రాలు. అశోక్ కొరకు త్రివేణి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమించిన కుమార్తె కొరకై స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ప్రభువా అలాగున యవనస్తులైన వారి కొరకు చిన్నలు పెద్దల కొరకు ప్రార్థిస్తున్నాం. రేపు జరిగే సార్వత్రిక ఎన్నికల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేకులు నిష్పక్షపాతంగా మరి ప్రభువా సరి అయిన ప్రభుత్వాన్ని ఎన్నుకొనున్నట్లుగా కూడా సహాయపడండి. మరి ప్రభువా ఇలాగున మీరే మేలు చేసి మీ నా మహిమార్థమై మరి ప్రభువా న్యూ లైఫ్ మినిస్ట్రీస్ను మీరు ఆశీర్వదించి మరి ప్రభువా అలాగున రానున్న దినాల్లో మీ కొరకై మేము శ్రద్ధగా పని చేయగలిగినట్లుగా సహాయపడండి. మా ఆయుష్ ఎంతైనది మీరు తెలపండి. మా సమయాన్ని మేము వ్యర్థం చేసుకోకుండా సమయమందు అసమయమందు ప్రయాసపడుటకు సహాయపడండి. సండే స్కూల్ పరిచర్యను దీవించండి. టీచర్స్ను కూడా అభిషేకించండి. మరి ప్రభు మీ నా మహిమార్థమై వారిని కూడా మీరు ఆత్మచేత అభిషేకించి మరి ప్రభు వాడుకొనమని ప్రార్థన చేస్తూ మరి ప్రభు ఇంకా మాకు అవసరతలు ఏమై ఉన్నాయో వాటన్నిటిని మేము సమకూర్చుకున్నట్లుగా మాకు సామర్థ్యమును అనుగ్రహించమని కోరుచు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన దివ్య నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. చిన్న పాట పాడదాం. వారి కార్యక్రమం గమనించండి. మంగళవారము సంఘ ప్రార్థన ఉంటుంది. బుధవారం సహోదరుల కూడిక, గురువారం బైబిల్ పఠనము, శుక్రవారం రాత్రి మనం ప్రార్థన కొరకై చేరి వస్తాం. ప్రభుచితమైతే రాత్రంతా ప్రభు సన్నిధిలో కొంత సమయం వరకు ఎదురు చూస్తాం. తర్వాత శనివారము సిద్ధపాటుగా అనేకమైన కార్యక్రమాలు మనం కలిగి ఉంటాం. తర్వాత ఆదివారము ఉదయకాలం 9 గంటలకు మనం ఆరాధన కొరకు చేరి వస్తాం. ప్రార్థన చేయండి అన్నిటి కొరకు. రా వివేకానంద.
పాట సంఖ్య 411, 408 తెరువబడి ఉన్నది కృపద్వారము అనే పాట పాడదాం. మొదటి చరణము చివరి చరణం పాడతాం. సమయంలో ప్రభుకి ఎవరైనా ఈవులు తెలిసిన వారు కానుకలు అర్పిస్తారు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. ఎవరును నశింపవలదని కోరిమి ప్రభువు వహించును. ఎవరును నశింపవలదని కోరిమి ప్రభువు వహించును. మారు మనసు పొందు సమయమిదే, మక్కువతో ప్రభువు పొందు సమయమిదే, మక్కువతో ప్రభువు పిలచుచున్నాడు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. వెళ్ళగురియున్న సిద్ధపడవలెను, యేసు రక్తమందు శుద్ధి కావలెను. వెళ్ళగురియున్న సిద్ధపడవలెను, యేసు రక్తమందు శుద్ధి కావలెను. ఘనముగా మీరు ప్రవేశింపవలెను, మన తండ్రి యొక్క ఘనముగా మీరు ప్రవేశింపవలెను, మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు.
చేస్తాం. ప్రేమ కృప కనికరము గల పరలోకపు తండ్రి, వందనములు స్తోత్రములతో మీ సన్నిధిని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ సన్నిధి యొక్క ఆనందము, ఘన బల సౌందర్యములు మేము అనుభవించినట్లుగా సహాయపడ్డారు. స్తోత్రాలు. ఈ వారమంతటి పరిచర్య కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని, సమాధానముతో ఇక్కడి నుంచి తోడుకొని వెళ్ళినట్లుగా సహాయపడమని, ఆ అవసరతలు కలిగిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ స్తుతులతో క్రీస్తు పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరివచ్చిన మనకును సకల లోకంలో చెదిరిన పరిశుద్ధులందరికీ సదా తోడై మనల్ని నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.